మనం ఇక్కడ ప్రధానంగా గమనిస్తే కర్షకులకు మళ్ళీ కాలరాత్రులు అంటూ మనకి ఇక్కడ వార్త కూడా కనిపిస్తుంది. ఏ స్థాయిలో ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు. కాంగ్రెస్ పాలన అంటే కష్టాలకు చిరునామాగా మారిపోయిన సిచ్యువేషన్. అర్ధరాత్రి పూట బావుల దగ్గరికి పరుగులు పెడుతున్నారు. 10 ఏళ్ల తర్వాత మళ్ళీ పాత కష్టాలే వస్తున్నాయి. కడుపు మండి అన్నదాతలు రోడ్డు ఎక్కుతున్నారు. కేసీఆర్ గారు వచ్చినాక ఇటు నీళ్ళకు కానీ కరెంటు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇటు రైతులకు కానీ రాష్ట్ర ప్రజలు కానీ సుభిక్షంగా వర్ధిల్లిండ్రు. మరి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ రాగానే మళ్ళీ వెనకటి రోజులను తలపిస్తున్నారు. ఇటు నీళ్లు లేక, అటు ఎరువులు లేక, ఇటు కరెంటు లేక ఇలా పెద్ద దెబ్బ రైతుల మీదనే పడుతుందండి. ఇలా మళ్ళా కూడా పాస్బుక్లు పెట్టి చెప్పులు పెట్టి రైతులు క్యూ కట్టి ఎరువుల కోసం మళ్ళా కూడా బాధలు పడే పరిస్థితి తీసుకొచ్చింది. ఇలా నిజంగా వ్యవసాయానికి ప్రధానమైనది నీళ్ళే. మరి నీళ్ళ సోర్సు లేకుండా ఇలా భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి, ఇలా ప్రాజెక్టులు ఎండిపోయినాయి. ఇలా కేసీఆర్ గారి టైంలో ప్రాజెక్టులల్లో నీళ్లు వారుతుంటే కాంగ్రెస్ రాగానే ఇలా ప్రాజెక్టులల్లో రైతుల కన్నీటి దారలు వారుతున్నాయి. మరి ఇంతటి దౌర్భాగ్య పరిస్థితిని తీసుకొచ్చిన కాంగ్రెస్కి మరి ప్రజలు బుద్ధి చెప్పే తరుణం దగ్గరలోనే ఉంది. మరి ఇలా నెర్రలు వారిన భూములను చూస్తుంటే ఇలా కడుపు కాలుతుంది రైతన్నకు. ఇలా మళ్ళీ వలసలు పోతున్నారు. మరి వ్యవసాయం చేసుకునే రైతుకు మరి ఇంకో పని వస్తుందండి. వ్యవసాయమే ప్రధానమైన ఆధారంగా బతుకుతున్న మనుషులకు కరెంటు ఇవ్వకపోతే, నీళ్ళు ఇవ్వకపోతే మరి రైతు ఏం చేయాలి చెప్పండి. మరి ఎందుకు ఎండబెడుతున్నారు? ఇలా కేసీఆర్ గారి మీద కక్షతోని తెలంగాణ రాష్ట్ర రైతులను ఎండబెడుతున్నాడు ఈయన. ఇలా ప్రాజెక్టులు నింపకుండా ఎక్కడ కేసీఆర్ గారికి పేరు వస్తుందో, ఎక్కడ కేసీఆర్ గారిని తలుచుకుంటారో అని చెప్పేసి ఇలా స్పష్టంగా కేసీఆర్ గారు లేని లోటు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కనబడుతుంది. ఇలా చెరువులు నింపి మన కాళేశ్వరం ద్వారా చెరువులు నింపి ఇటు బోర్లు నిండి ఎంత సుభిక్షంగా పంటలు పండిన తెలంగాణ ఇలా ఎన్ని లక్షల సాగు ఉండేనండి తెలంగాణలో. ఇలా పచ్చని భూమి అంటే కేసీఆర్ గారికి భూమి కనిపిస్తే పచ్చగా చేయాలన్న ఆలోచన ఉండేది. మరి ఇలా రేవంత్ రెడ్డికి భూమి కనిపిస్తే దాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలి, దాన్ని అమ్ముకొని తినాలి అన్న ఆలోచన ఉంది ఆయనకు. కాబట్టి రైతుల మీద ప్రేమ లేదు. ఇలా రైతు వ్యతిరేక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము. ఇలా రైతులకు ఏదో మంచి చేస్తారు, ఇంకేదో అబద్ధాలు చెప్పింది కదండి. రైతు బంధు 15,000 అన్నాడు, ఇంకేదో అన్నాడు. అట్లీస్ట్ రుణమాఫీ కూడా ఆయన పూర్తిగా చేయలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తుంది. ఎటువంటి అంటే రైతుల వ్యతిరేక ప్రభుత్వం నడుస్తుంది. ఎటువంటి కేవలం రైతు వ్యతిరేక ప్రభుత్వమే కాదు, మహిళా వ్యతిరేకంగా కూడా వ్యవహరిస్తున్న సిచ్యువేషన్. సుమిత్ర గారు, ప్రధానంగా కాంగ్రెస్ నమ్ముకున్నది దేన్ని అని అంటే అబద్ధపు ప్రచారాలని. మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించిండ్రంట, 500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చిండ్రంట, 200 యూనిట్ల ఉచిత కరెంట్ అంట, 10 లక్షల ప్రమాద బీమా అంటే ఇది ఎక్కడైనా అమలైందా? ఇంకొక హాస్యాస్పదమైన ప్రధానమైన అంశం ఏంటంటే 1,00,00,000 మంది మహిళల్ని కోటీశ్వరులు. నిజంగా హాస్యాస్పదం. ఇవాళ ఈ ప్రకటనల వల్ల ఆయన అనుంగ పత్రికలు, ఆయన ప్రచారం చేసే పత్రికలు ఏమైనా లబ్ధి పొందొచ్చు కానీ ఈ ప్రచారం మహిళలకు మాత్రం ఒరిగింది శూన్యం. ఏ రకంగా చూసినా ఏ ఒక్క పథకం కూడా మహాలక్ష్మి పేరుతోని మహిళల్ని మోసం చేసి అబద్ధపు హామీలతోని ఒక్క మహాలక్ష్మిలో ఏ పథకాన్ని ఆయన సంపూర్ణంగా చేయగలిగినరు? ఒక్క దాంట్లో ఉన్నటువంటి గ్యాస్ ఎంతమందికి ఇవ్వగలిగినరు? నిన్నటి ఎన్నిక ఫలితం తెలియజేసింది కదా. మహాలక్ష్మిలో గ్యాస్ ఇచ్చినట్టయితే ఓటేయండి, ఇది చేసినట్టయితే ఓటేయండి. చేయలేమని స్పష్టం చేసిండ్రు కదా. ఓట్లు రాలేవు కదా, ఓడిపోయింది కదా. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తను అదే ప్రధానంగా తీసుకున్నారు కదా.